ఉక్రెయిన్ కోసం అవసరమైతే అణుబాంబులు ఇద్దాము, అవసరమైతే ఆయుధాలు ఇద్దాము, అవసరమైతే మన సైన్యాన్నే పంపిద్దాము, డబ్బులు ఇద్దాము అంటూ యూరోపియన్ మొత్తాన్ని జతకట్టి అమెరికాకి వ్యతిరేకంగా యూరోపియన్ తయారయ్యేటట్టు ఆ 28 దేశాలకి నాయకత్వం వహించేటట్టు కథలు నడుపుతున్నటువంటి సొంత దేశంలో బలం తగ్గినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్కి ఇప్పుడు తన సొంత దేశంలోనే తిరుగుబాటు ప్రారంభమైంది. ఉక్రెయిన్ అనే దేశం కోసం మా డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు, ఉక్రెయిన్ అనే దేశం కోసం మన ఆయుధాలు ఎందుకు ఇస్తావు, ఉక్రెయిన్ అనే దేశం కోసం మా భవిష్యత్తులు ఎందుకు త్యాగం చేస్తావు, ఎందుకు నాశనం చేస్తావు అంటూ ఫ్రాన్స్లో ఇప్పుడు తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. మ్యాక్రాన్ నీ పని అయిపోయింది, నీలాంటోడు పోతా పోతా కూడా ఫ్రాన్స్ నాశనం చేస్తున్నాడు, నిన్ను ఓడగొట్టుతున్నది అందుకే అన్నటువంటిది నీకు బుద్ధి రావట్లేదు, చివరికి నీ వ్యక్తిగత స్వార్థం కోసం అని చెప్పి దేశాన్ని నాశనం చేస్తున్న ఇప్పటికే శరణార్థులు చొరబాటుదారులని తీసుకొచ్చి దేశాన్ని ముంచేశావు, ఎప్పటికైనా నువ్వు మారు, ఉక్రెయిన్కి అయితే ఫ్రాన్స్ నుంచి ఏమి వెళ్ళడానికి వీలు లేదన్నటువంటి ఆందోళనలు చేస్తున్నారు. బట్ సైన్యం పరంగా అయితే వీళ్ళు ముందుకెళ్తానికే సిద్ధపడుతున్నారు.